భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. 150 మంది విద్యార్థినులతో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాల నడుస్తూ ఉంది. ఈ నెల 3వ తేదీన రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి లోపలికి ప్రవేశించి హాస్టల్ మెయిన్ ను ఆఫ్ చేసి 2వ అంతస్తులోని బాలికల గదిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వ్యక్తి పడుకొని ఉన్న అభం శుభం తెలియని బాలికల పక్కన పడుకొని ఒక్కసారిగా అసభ్యంగా ప్రవర్తించడంతో నిద్రలేచిన బాలికలు కేకలు వేయడంతో ఒక్కసారి పరారయ్యాడు. ఇంత జరుగుతున్నా కూడా వాచ్మెన్ గా ఉండే మహిళల్ని కనీసం పిలిచినా కూడా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. భయంతో రాత్రంతా పడుకున్నామని, ఆయన ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ టీచర్ రాలేదని తెలిపారు. తెల్లవారిన తర్వాత ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ మేడం కు చెప్తే కంప్లైంట్ చేస్తాం, మీ పని చూసుకోండి అని చెప్పారని అన్నారు. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో సరిగ్గా వారం రోజులలోపు జిల్లా కలెక్టర్ ఆశ్రమ పాఠశాలని సందర్శించారు. విద్యార్థినులతో ముచ్చటించే సమయంలో కూడా తమను విషయం చెప్పనీయకుండా ఉంచడంతో విద్యార్థినులు కొందరు భయంతో 10 రోజుల తర్వాత ఫోన్ ద్వారా విషయం తల్లిదండ్రులకి తెలిపారు. దీంతో హుటాహుటిన హాస్టల్ కి చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాదనకు దిగారు. కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నా కూడా ఉపాధ్యాయులు కానీ, ఐటీడీఏకు చెందిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం, కనీసం హాస్టల్ ని సందర్శించిన పాపాన పోలేదు. ఇన్ని రోజులు గడుస్తున్నా కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ హాస్టళ్లలో అనేక ఘోరాలు జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దారుణం. పిల్లల పరిస్థితి రేపు ఎవరైతే ముందు ఎవరైతే ఫలానా